Hi dear friends and leaders, welcome to our channel Day to Dream Plan Your Success. A very good morning to all. Friends, Prestige లో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా జూమ్ మీటింగ్ అనేది బాగా అలవాటు అయింది కదా. సో జూమ్ మీటింగ్ లేకపోతే మనం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళం కూడా కలిసి మాట్లాడుకోవడం అనేది జరిగే పని కాదు. అలాగే మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మన లీడర్స్ జూమ్ మీటింగ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు, నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటారు. ఒక న్యూ జాయిన్ Prestige లో జాయిన్ అయిన తర్వాత తను సొంతగా ఒక టీం బిల్డ్ చేసుకోవడానికి జూమ్ మీటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక కొత్త పర్సన్ జూమ్ యాప్ తెలియని వ్యక్తి దీన్ని ఎలాగ యూజ్ చేసుకోవాలి, జూమ్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి సిస్టమ్ లో, అందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా మందికి జూమ్ యాప్ గురించి తెలుసు కరోనా తర్వాత, కానీ ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా కానీ మన వీడియోని ఈ రోజే చూస్తున్నా, ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. గూగుల్ సెలెక్ట్ చేసి గూగుల్లో జూమ్ యాప్ అని ఎంటర్ చేయండి. మనకి ఒక ఫస్ట్ లింక్ వస్తుంది, డౌన్లోడ్ సెంటర్ ఫర్ జూమ్ యాప్స్ అండ్ ప్లగిన్స్. అది సెలెక్ట్ చేయగానే మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో ఇక్కడ చూడండి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ డౌన్లోడ్ ఆప్షన్ నా ల్యాప్టాప్ 64 బిట్ కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేస్తాను. మీ ల్యాప్టాప్ 32 బిట్ క్లయింట్ అయితే మీరు డౌన్లోడ్ ఇది కొట్టండి. నా ల్యాప్టాప్ 64 బిట్ కాబట్టి నేను ఇక్కడ డౌన్లోడ్ కొట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అనేది అవుతుంది. ఈ డౌన్లోడ్ అవడానికి మినిమం 3 నుంచి 4 నిమిషాలు సమయం పడుతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిపోవడంతో మనకి ఒకటి లింక్ యాక్టివేట్ అని చూసారా, జూమ్ ఇన్స్టాలర్ అని. ఇది ప్రెస్ చేయగానే మనకి జూమ్ యాప్ అనేది మన సిస్టంలో ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇనిషియలైజర్ అని చూసారు, ఇక్కడ బార్ ఫిల్ అయినప్పటికీ మన జూమ్ యాప్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతుంది. Yes, we have successfully installed our Zoom app. ఇన్స్టాల్ అవ్వగానే the installation was successful and automatic updates అనేది లింక్ మనం టిక్ మార్క్ ఆటోమేటిక్ ఉండి మనం ఉంచేసి జస్ట్ డన్ అని కొట్టగానే జూమ్ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, కింద టాస్క్ బార్ లో మనకి జూమ్ అనే ఒక చిన్న ట్యాబ్ ఓపెన్ అయింది. అది ఓపెన్ చేయగానే మనకి అంబియన్స్ ఎలా ఉంటుందండి, ఇందులో జూమ్ అని తోటి జాయిన్ మీటింగ్, సైన్ అప్, సైన్ ఇన్ అని ఉంటుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు ఫస్ట్ టైం జూమ్ యాప్ మన ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే సైన్ అప్ చేయాలి. సైన్ అప్ చేసే ముందర మన ల్యాప్టాప్ లో మన మెయిల్ ఐడి తోటి లాగిన్ అయి ఉండాలి. ఒకరు లాగిన్ అయి ఉంటే మనం సైన్ ఇన్ కొట్టేయచ్చు. లాగిన్ కాకపోతే ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ మనం ఎలా అయితే జీమెయిల్కి డీటెయిల్స్ ఇస్తామో అలాగా డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ కొట్టుకుంటూ వెళ్తే అయిపోతుంది. మనం ఇప్పుడు ఆల్రెడీ నాకు దగ్గర జీమెయిల్ ఉంది కాబట్టి నేను జీమెయిల్తో లాగిన్ అవుతున్నాను కాబట్టి సైన్ ఇన్ కొట్టేస్తాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు జూమ్ యాప్ నా జీమెయిల్తో లాగిన్ అయినాను కాబట్టి లాగిన్ కొట్టి సైన్ ఇన్ కొట్టగానే ఈమెయిల్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయొచ్చు, లేదా సైన్ ఇన్ విత్ గూగుల్, నా గూగుల్ అకౌంట్ తోటి నేను లాగిన్ అవుతున్నానండి. సో నేను ఒక లాగిన్ ఐడి సెలెక్ట్ చేశాను. కంటిన్యూ కొట్టగానే మనకి జూమ్ యాప్ లోకి మనము ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది. ఓపెన్ అనగానే జూమ్ యాప్ మనకి ఓపెన్ అయిపోయిందండి. ఇది జూమ్ యాప్ యొక్క హోమ్ పేజ్ మీరు చూస్తున్నారు. ఇందులో ఇక్కడ మనకి టైం చూపిస్తుంది. అలాగే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూస్తారా, 4 ఐకాన్స్ ఉన్నాయి. న్యూ మీటింగ్, జాయిన్, షెడ్యూల్, షేర్ స్క్రీన్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో మనం న్యూ మీటింగ్ అంటే మనం ఇప్పుడు క్లిక్ చేయగానే ఇప్పటికి ఒక మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కాకుండా మనం ఒక మీటింగ్ జాయిన్ అవ్వాలనుకున్నాం అంటే మనకు ఆల్రెడీ ఒక లింక్ పంపించారు. ఆ లింక్ పనిచేయట్లేదు, కానీ అందులో కింద ఐడి, పాస్వర్డ్లు అనేవి ఉన్నాయి. సో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ కొట్టేస్తే, జాయిన్ కొట్టేస్తే మీటింగ్ జాయిన్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు మనం నేర్చుకోబోయేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక జూమ్ మీటింగ్ ఎలా షెడ్యూల్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ షెడ్యూల్ అనే ఆప్షన్ చూసారా, షెడ్యూల్ అనేది క్లిక్ చేయగానే మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో టాపిక్ మై ఫస్ట్ మీటింగ్ నేను ఒక పేరు పెట్టిన రాసుకొని, తర్వాత ఇక్కడ టైం లేటెస్ట్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మిడ్ నైట్ 1 o'clock అండి. నేను ఈ టైం కొంచెం మారుస్తున్నాను. ఇప్పుడు టైం 12:37 AM అయిందని 12:45 పెట్టాను. మనకి ఈ ఫ్రీ యాప్ అనేది హాఫ్ అన్ అవర్ వరకు మనకి ఫ్రీగా రన్ అవుతుంది. ఈ హాఫ్ అన్ అవర్ అయిపోయినప్పుడు కూడా అడిషనల్గా ఒక గ్రేస్ ఒక 10 minutes వస్తుంది. టోటల్ మనకి 40 minutes ఈ ఫ్రీ యాప్ అనేది రన్ అవుతుంది. వన్స్ ఈ టైం ఇచ్చేసిన తర్వాత కింద ఆప్షన్స్ మనం ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు వీడియో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, హోస్టే రన్ చేయాలా, లేకుంటే ఈ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ సేవ్ అని కొట్టగానే మనకి ఒక మీటింగ్ అనేది షెడ్యూల్ అయిపోతుందండి. చూడండి, ఇక్కడ చూడండి, జూమ్ యాప్ లో
8 మినిట్స్‌లో మై ఫస్ట్ మీటింగ్ అనేది 8 మినిట్స్‌లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? వన్స్ మీటింగ్ మనం ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అని కొట్టిన మీటింగ్ స్టార్ట్ అవుతది. లేకుంటే ఇక్కడ ఇదేమో షెడ్యూల్ అన్నమాట. ఇంక 3, 4 మీటింగ్స్ పెడితే అది ఇక్కడ చూపిస్తా ఉంటది. ఇక్కడ స్టార్ట్ అని కొట్టిన మీటింగ్ స్టార్ట్ అవుతది. ఓకే. మీటింగ్ అనేది మనము షెడ్యూల్ చేసాం ఇంతవరకి. ఈ షెడ్యూల్ చేసిన మీటింగ్‌ని మనం పార్టిసిపెంట్స్‌కి, మనం ఎవరికైతే జాయిన్ అవ్వాలో వాళ్ళకి ఇన్వైట్ చేయటం ఎలాగా? ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి చూసారా? ఇక్కడ కాపీ ఇన్విటేషన్ లింక్ ఉంది. లేదా ఇక్కడి నుంచి గాని 3 బటన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి గాని కాపీ ఇన్విటేషన్ బటన్ ప్రెస్ చేయంగానే కాపీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి మీరు మీకు నచ్చిన, మీకు కావాల్సినటువంటి ఇందులో వాట్సాప్‌లో గాని, లేకుంటే ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఎక్కడైనా గాని, లేకపోతే మెయిల్‌లో గాని ఇక్కడ మీరు పేస్ట్ అని చేయంగానే ఆ మీటింగ్‌కి సంబంధించిన లింక్ పేస్ట్ అవుతది. దాన్ని ఎంటర్ కొట్టేయండి. ఆ మీటింగ్ లింక్ అనేది ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి, లేదా ఆ గ్రూప్‌లో ఎంతమందికి ఉంటే ఆ గ్రూప్‌లోకి అందరికి వెళ్ళిపోతదండి. సో, వన్స్ మీటింగ్ ఇలాగ మనం పోస్ట్ చేసిన తర్వాత ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళు జస్ట్ ఇక్కడ ప్రెస్ చేయంగానే, ఈ లింక్ ప్రెస్ చేయంగానే మీటింగ్ జాయిన్ అయిపోతారు. అయితే యాస్ ఎ హోస్ట్‌గా మనం మీటింగ్ షెడ్యూల్ చేసిన వాళ్ళంగా మనం ఏం చేయాలంటే ఇక్కడికొచ్చి స్టార్ట్ అని కొట్టంగానే మీటింగ్ అనేది స్టార్ట్ అయిపోతదండి. జాయిన్ విత్ కంప్యూటర్ ఆడియో అలా ప్రెస్ చేయంగానే మనకి మీటింగ్ స్టార్ట్ అయిపోతదండి. మీటింగ్ స్టార్ట్ అవ్వంగాల్నే మనం ముందుగా చేయవలసింది మ్యూట్ చేసుకోవటం. అలాగే వీడియో అనేది ఆఫ్ చేసుకోవటం. ఎప్పుడైనా గాని మనం మీటింగ్ స్టార్ట్ అవ్వటంతోనే ఇక్కడ గాని ఇది ఓపెన్ ఉంటే మనకున్న డిస్టర్బెన్స్, మన దగ్గర ఉన్న డిస్టర్బెన్స్ అంతా కూడా మీటింగ్‌లో కనిపిస్తా ఉంటది. వినిపిస్తా ఉంటది. ఈ డిస్టర్బెన్స్ అంతా మీటింగ్‌లో వినిపిస్తా ఉంటే, అలాగే వీడియో ఆన్‌లో ఉంటే మాత్రం మన బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా కనిపిస్తా ఉంటాయి. దానికి మీరు పెట్టుకున్న మీటింగ్ యొక్క ఎథిక్స్‌ని బట్టి, అంటే మీరు మీటింగ్‌లో అందరూ కనిపించాలి, నీట్‌గా కనిపించాలి, బ్యాక్‌గ్రౌండ్ అంతా మంచిగా ఉండాలి. మీరు మాట్లాడుకునే ఎథిక్స్‌ని బట్టి వీడియో ఆన్ చేసుకోవాలా, ఆఫ్ చేసుకోవాలా అనేది మీ ఇష్టం అండి. ఇక్కడ మీటింగ్‌లో వచ్చేసరికి అన్‌మ్యూట్ అని ఇక్కడ చూడు మైక్ సింబల్ మీద రెడ్ మార్క్ ఉందండి. రెడ్ మార్క్ ఉందంటే మన వాయిస్ అనేది జూమ్ యాప్ రికగ్నైజ్ చేయటం లేదు. అంటే మీటింగ్‌లో ఉన్న వాళ్ళకి ఎవరికీ ఈ మాటలు వినపడవు. మనం విడిగా ఎంత మాట్లాడుకున్నా గాని నో ప్రాబ్లమ్. వన్స్ ఇది గాని ఎనేబుల్ చేయంగానే మనకి ఆ మైక్ దగ్గర గ్రీన్ కలర్ ఇంక్ లేదా గ్రీన్ కలర్ అనేది పైకి కిందకి మోగుతూ ఉంటది. అంటే జూమ్ యాప్ అనేది మన వాయిస్ రికగ్నైజ్ చేసి మీటింగ్‌లో అందరికి వినిపిస్తుంది అని అర్థం అన్నమాట. సో, ఇది మ్యూట్ ఆప్షన్ లేదా అన్‌మ్యూట్ ఆప్షన్. దీని తర్వాత ఇక్కడ పార్టిసిపెంట్ అనే ఆప్షన్ చూడండి. ఈ పార్టిసిపెంట్ ఆప్షన్ ప్రెస్ చేయంగానే మనకి ఎంతమంది అయితే మీటింగ్‌లో జాయిన్ అయ్యారో వాళ్ళందరి లిస్ట్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఇందులో వాళ్ళకి ఇప్పుడు నేను ఈ మీటింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను హోస్ట్‌గా ఉన్నాను. లేదు నేను కొందరికి స్క్రీన్ షేరింగ్ ఇవ్వాలి, లేకుంటే వేరే వాళ్ళు ప్రెజెంటేషన్ ఇస్తారో వాళ్ళకి స్క్రీన్ షేరింగ్ కావాలంటే మనం వాళ్ళకి కో హోస్ట్ ఇవ్వాలి. ఎవరైతే కో హోస్ట్‌గా ఉంటారో వాళ్ళు మాత్రమే స్క్రీన్ షేరింగ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ వాళ్ళు ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది అక్కడ అంటే ఇక్కడ చూసారా? ఇక్కడ నాకు ఈ మైక్ సింబల్ దగ్గర క్రాస్ మార్క్ ఉంది. అక్కడ వాళ్ళకి కూడా క్రాస్ మార్క్ ఓపెన్ ఉంటది. అక్కడ మీరు క్లిక్ చేయంగానే మ్యూట్ ఆప్షన్ వచ్చేస్తది. అలా మ్యూట్ చేయంగానే వాళ్ళు మ్యూట్ అయిపోతారు. అలాగే కెమెరా కూడా వాళ్ళ వీడియో కూడా మనము క్లోజ్ చేయొచ్చనమాట. సో, ఇది పార్టిసిపెంట్స్ గురించి. నెక్స్ట్ చాట్. ఈ చాట్ ఆప్షన్ అనేది మన మీటింగ్‌లో అందరితో ఒకేసారిగా మాట్లాడడానికి, లేదా ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కరితో మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి నేనిప్పుడు మీటింగ్ గ్రూప్ చాట్‌లో గుడ్ మార్నింగ్ అని టైప్ చేసి ఎంటర్ చేయంగానే మీటింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోతది. అలా కాక మీ పర్టిక్యులర్ ఒక్క వ్యక్తితో మాట్లాడాలనుకుంటే ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది. ఇది క్లిక్ చేయంగానే లిస్ట్‌లో మీటింగ్‌లో ఉన్న వాళ్ళందరి లిస్ట్ ఇక్కడ డిస్‌ప్లే అవుతది. మనకు కావాల్సిన ఒక్క పర్సన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటి మనం టైప్ చేసి మెసేజ్ చేస్తే పర్టిక్యులర్ ఆ ఒక్క పర్సన్‌కే చాటింగ్ వెళ్తది. వాళ్ళు అక్కడి నుంచి రిప్లై ఇవ్వచ్చు. అలాగే నెక్స్ట్ షేర్ స్క్రీన్ అండి. మనం ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నాము. ఇప్పుడు మన మీటింగ్‌లో ఒక ప్రెజెంటేషన్ షేర్ చేయాలంటే ఇక్కడికొచ్చేసి మీరు షేర్ స్క్రీన్ ఆప్షన్ చేయంగానే మనం ఓపెన్ చేసినటువంటి ట్యాబ్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే చూపిస్తా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక మన నెట్‌లోంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నాం. సో, ఇక్కడ ఈ విండో సెలెక్ట్ చేశాను. షేర్ కొట్టాను. షేర్ కొట్టంగానే ఆ విండో ఓపెన్ అయిపోయింది. విండో ఓపెన్ అవ్వడంతో మనం ఇక్కడ చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళకి కనిపిస్తూనే ఉంటాయండి. స్క్రీన్ షేర్‌లో. చూసారా? ఇవన్నీ కూడా వాళ్ళకి కనిపిస్తా ఉంటాయి. ఓపెన్ అయినయన్నీ కనిపిస్తాయి. ఇలాగే ఒకవేళ మీరు అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ షేర్ చేయాలనుకోండి. అక్కడికెళ్ళి ఏదైనా ట్యాబ్‌లో మీరు పవర్ పాయింట్ ఓపెన్ చేసి పెట్టారు. ఆ ప ఈ ఫర్ సపోజ్ ఒక ట్యాబ్‌లో పవర్ పాయింట్ ఓపెన్ చేసి పెడితే అది సెలెక్ట్ చేయంగానే ఆ పవర్ పాయింట్ అనేది మీకు షేర్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది షేరింగ్ ఆప్షన్. అలాగే ఈ రికార్డ్ ఆప్షన్ అనేది గ్రూప్ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు మల్టిపుల్ మెంబర్స్ ఉన్నప్పుడు మనకి రికార్డింగ్ ఆప్షన్ అనేది వస్తుంది. అలాగే అది కూడా పెయిడ్ వెర్షన్ అయితే కూడా వస్తుంది. అలాగే రియాక్షన్స్.
ఒకవేళ మీటింగ్‌లో మాట్లాడేటప్పుడు ఎవరైనా ఒక పర్సన్ మంచి మాట మాట్లాడారు. సో, దానికి మీరు అప్రిషియేట్ చేయాలంటే మీటింగ్‌లో మళ్ళీ ఇది ఎమ్మటనే అన్‌మ్యూట్ చేసుకొని మనం మాట్లాడితే అవతల పక్క మాట్లాడే పర్సన్ డిస్టర్బెన్స్ అవుతది. కానీ మన అప్రిషియేషన్ తెలియజేయాలంటే ఈ రియాక్షన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఇందులో ఒకటి క్లాప్ చేయటం గాని, లేకుంటే థంబ్స్ చూపించటం గాని, లేకుంటే మంచిగా జోకేస్తే నవ్వటం గాని, ఆశ్చర్యపడటం గాని, ఇట్లాగా చాలా హత్తుకుపోయినట్టుగా హృదయం సింబల్ చూపించడం గాని, ఇట్లాగా ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 బటన్స్ ఉన్నాయి కదా! ఇక్కడ మల్టిపుల్ ఎమోజిస్ ఉంటాయండి. మీకు కావాల్సిన ఎమోజి అనేది మీరు ఆ టైంలో సందర్భానికి తగ్గట్టుగా మీరు షేర్ చేయొచ్చు. అలాగే ఇంకా యాప్స్. యాప్స్‌లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. మ్యూజిక్ షేర్ చేయొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ షేర్ చేయొచ్చు. లేకుంటే గ్రూప్ ఫోటో షేర్ చేయొచ్చు. టైమర్. ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక పర్సన్‌కి ఇంత టైమే ఉంది. వాళ్ళు ఒక 1 మినిటే మాట్లాడాలనుకుందాం అనుకోండి. టైమర్ సెలెక్ట్ చేసి అందులో మనం టైం ఫిక్స్ చేసామనుకోండి. ఇక్కడ 1 మినిట్ సెలెక్ట్ చేశాను. స్టార్ట్ కొట్టాను. స్టార్ట్ కొట్టాను చూడండి ఇక్కడ మన మీటింగ్‌లో రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో స్టాపర్ స్టార్ట్ అయింది. ఇలాగ 1 మినిట్ 1 మినిట్‌కి మనకి చూసుకుంటూ మాట్లాడొచ్చు. ఇట్లా టైమర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ దాని మీద సెలెక్ట్ చేయంగానే టైమర్ డిస్‌ప్లే అవుతది. దీన్ని మనం క్యాన్సెల్ చేసుకోవచ్చు, ఫాస్ట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చనమాట. సో, దట్ ఈస్ టైమర్. అలాగే మీరు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్. ఇప్పుడు వీడియో ఓపెన్ చేసినప్పుడు నా వెనకాల ఏదైతే వీడియో బ్యాక్‌గ్రౌండ్ ఉందో, ఆ వీడియోని మీరు మార్చుకోవచ్చు. ఆ బ్యాక్‌గ్రౌండ్ అనేది మీరు మార్చుకోవచ్చనమాట. సో, అది బ్యాక్‌గ్రౌండ్. సో, ఇది యాప్స్‌లో ఉంటుంది. అలాగే వైట్ బోర్డ్. మీరు మాట్లాడేటప్పుడు మీరు కొన్ని విషయాలు రాసి చూపించాలనుకున్నప్పుడు అప్పుడప్పుడే రాసి చూపించాలనుకుంటే ఈ వైట్ బోర్డ్ అనేది ఉపయోగపడుతుందండి. ఇది లైక్ ఎ పెయింట్ అనమాట. ఇందులో మనకి వైట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఒక పెన్ ఆప్షన్ ఉంటది. అలాగే ఆ పెన్ కూడా కలర్ ఆప్షన్స్ మనకి ఏదంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లెటర్స్ నేను ఒక గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. హాయ్ అని టైప్ చేశాను. ఇలాగ మీరేమైనా రాయొచ్చనమాట అందులో. అండ్ అలాగే ఇక్కడ ఎరేజర్ ఆప్షన్ గూడా ఉంటది. మీకది కరెక్ట్ వద్దనుకుంటే ఎరేజ్ చేసుకోవచ్చు. సో, ఇది వైట్ బోర్డ్ ఆప్షన్ లైక్ మనం అక్కడ క్లాస్‌లో చెప్తాం గదా! క్లాస్‌లో వైట్ బోర్డ్ మీద మ్యాటర్ రాస్తాం గదా! స్కెచ్ తోటి. అలాగే ఇక్కడ రాసి షేర్ చేయొచ్చనమాట. లాస్ట్‌ది నోట్ ఆప్షన్. నోట్ అంటే మనం ఇప్పుడు మీటింగ్ జరిగేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కానీ, ఇంపార్టెంట్ విషయాలు గాని షేర్ చేస్తా ఉంటారు. ఒక లొకేషన్ గాని, అడ్రెస్ గాని, టైమ్ గాని మెన్షన్ చేస్తా ఉంటారు. అట్లాంటప్పుడు న్యూ న్యూ నోట్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ విండో ఓపెన్ అవుతది. అందులో మనకి నచ్చినది మనం ఇక్కడ రాసుకోవచ్చు. సపోజ్ ఒక డేట్ అన్నారు. డేట్ 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలన్నారు. అంటే 13/3/2024 14 అవర్స్. ఇక్కడ మీరు నోట్ ఇట్లాగా సేవ్ చేసుకోవచ్చనమాట. సో, ఇట్లాగా నోట్ ఆప్షన్. ఇలాగా మనం ఒక మీటింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా షెడ్యూల్ చేయాలి? అందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి? మ్యూట్ ఆప్షన్ ఏంటి? అన్ని ఆప్షన్స్ మనం ఇక్కడ తెలుసుకున్నాము. అలాగే ఎవరైతే హోస్ట్ ఉంటారో అంటే మీటింగ్ ఎవరైతే షెడ్యూల్ చేశారో వాళ్ళని హోస్ట్ అంటారు. తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరిని పార్టిసిపెంట్స్ అంటారు. ఈ పార్టిసిపెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, స్క్రీన్ షేర్ అంటే వాళ్ళకి హోస్ట్ అనే పర్సన్, కో హోస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అదే మల్టిపుల్ పర్సన్స్ మీటింగ్‌లో ఉంటే అక్కడ వాళ్ళ పేరు పక్కన మనం చేంజ్ చేసుకోవాలి. అలాగే మీకు ఇక్కడ ఉన్న పేరు అనేది కూడా నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. పార్టిసిపెంట్స్‌లోకెళ్ళి మన పేరు దగ్గర ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మన పేరు ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. డేర్ టు డ్రీమ్ ప్లాన్ యువర్ సక్సెస్. ఇది గాని మీ పర్సనల్ పేరు గాని రామేష్, రాజేష్, మాధవి, లక్ష్మి ఇలా మీ పేరు ఏదైతే ఆ పేరు సెలెక్ట్ చేసుకొని టైప్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ నేమ్ అనేది సేవ్ అవుతది. వన్స్ మీరు గాని హోస్ట్ అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఎండ్ ఆప్షన్ ఉందండి. ఎండ్ క్లిక్ చేయగానే మీటింగ్ అనేది క్లోజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ ఎండ్ ఆప్షన్ క్లిక్ చేయ మనకి 2 ఆప్షన్స్ వచ్చాయి చూడండి. మీరు ఒక హోస్ట్ కాబట్టి మీరు ఇక్కడికి ఎండ్ మీటింగ్ టు ఆల్ అంటే మీటింగ్ మొత్తం క్లోజ్ అవుతుంది. అలా కాకుండా మీరు ఒక్కరే మీటింగ్ నుంచి బయటికి రావాలనుకుంటే మీ హోస్ట్ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ ఉన్న చూసారా పార్టిసిపెంట్స్ పక్కన నేమ్ చుక్కలు వచ్చాయి కదా! ఇక్కడ మీకు వేరే పర్సన్ నేమ్ దగ్గరికెళ్ళి చెక్ చేయంగానే వాళ్ళకి లిస్ట్ వస్తది. గివ్ కో హోస్ట్ ఇట్లాగ ఆప్షన్ వస్తది. అక్కడ మీరు వాళ్ళకి హోస్ట్ ఇచ్చేసి మీరు ఇక్కడికొచ్చి లీవ్ మీటింగ్ అనేయొచ్చు. లేదు మీటింగ్ అయిపోయిందంటే ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ అని క్లిక్ చేయంగానే మీటింగ్ అనేది అయిపోతది. మీరు బయటకొచ్చేస్తారు. సో, ఇది ఒక న్యూ పర్సన్ జూమ్‌లో ఒక మీటింగ్ ఎలా షెడ్యూల్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? అందులో ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలి అనే విషయాలు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్‌లో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.